విభజిత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశాడు సైకో సీఎం జగన్ మోసపురెడ్డి. తెలంగాణ విడిపోవడంతో అనాథగా మారిన ఆంధ్రప్రదేశ్ను తన అనుభవంతో, తన విజనరీతో ఆదుకోగలడని ఎన్నో ఆశలు పెట్టుకుని 2014లో చంద్రబాబుకు అధికారం అప్పగించారు ఆంధ్ర ప్రజలు. వారి ఆశలను నిజం చేస్తూ అనాథగా ఉన్న, నిలువ నీడ లేకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్ను తన మొక్కవోని ధైర్యంతో అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఆంధ్రాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ తన శక్తి యుక్తులను అన్నింటినీ ఎదురొడ్డి తన కుటుంబాన్ని కూడా వదిలేసి ఆంధ్రుల అభివృద్ధికి పాటుపడుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని చంద్రబాబు పరుగులు పెట్టించారు. రైతులను, మహిళలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, ఉద్యోగులను ఒక్కరేవిటి ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలను ఆదుకుంటూ తన పరిపాలన దక్షతతో ముందుకు తీసుకొనిపోయారు. ఆంధ్రుల ఆశలను నింపుకుంటూ అనాథగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు ప్రపంచం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన రాజధానిని నిర్మించాలని పరితపించాడు. అందుకు ముందడుగు వేస్తూ తన విజనరీతో తరతరాలు బాగుపడేలా అబ్బురపరిచే రాజధాని అమరావతికి శ్రీకారం చుట్టాడు. తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తోన్న క్రమంలో ఎక్కడ్నుంచి వచ్చాడో కాని మాయమాటలతో తప్పుడు ప్రచారం చేస్తూ ఊరూరా తిరుగుతూ జనంపై ఎక్కడా లేని ప్రేమను చూపెడుతూ ముద్దులు పెడుతూ తప్పుడు హామీలు ఇస్తూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోసపురెడ్డి 2019లో అధికారంలోకి వచ్చి రావడమే ప్రజావేదికను కూల్చివేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయిన అమ్మలాంటి అమరావతిని నాశనం చేశాడు. పోలవరాన్ని ముంచేశాడు. తన కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలతో 3 రాజధానులంటూ ఆంధ్ర ప్రజలతో 3 ముక్కలాటలో ఆడుకుంటున్నాడు. 3 రాజధానులు కాదు కదా, కనీసం ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ను అనాథగా చేశాడు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో జగన్ మోసపురెడ్డిని, సైకో పార్టీని ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా చేసేందుకు ఆంధ్ర ప్రజలు సిద్ధమయ్యారు.